అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, నేను మిమ్మలను మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయము సంతోషించును, సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆయన సంతోషము ఇస్తున్నాడు. ఆ సంతోషాన్ని మీ యొద్ద నుండి ఎవరు తీసివేయరట. దేవుడు చెప్తున్నటువంటి మాట. అయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నేను మరలా వస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే దుఃఖపడతా ఉంటాడు, దేవుడు మళ్ళీ రాడని. చాలా మటుకు అంతే, దుఃఖపడతా ఉంటారు. ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది, కుటుంబంలో పరిస్థితులన్నీ బాగలేవు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే చాలా దుఃఖంలో పడిపోతారు. కానీ దేవుడు మరలా నా దుఃఖాన్ని సంతోషపరుస్తాడనేది ఆలోచన చాలా మందికి, ఇలాంటి ఆలోచన రాట్లేదు. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు ఒక్కసారి మనల్ని బాగు చేసిన దేవుడు, ఒకసారి మన కుటుంబంలో సంతోషం ఇచ్చినటువంటి దేవుడు మరల కూడా మన కుటుంబంలో సంతోషం ఇస్తాడు. కానీ కొంతమంది విశ్వసించారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆయన దుఃఖపడు మీరు, సంతోషము మీకు కలుగుతుంది అంటున్నారు. దుఃఖపడుతున్నటువంటి మీకు ఖచ్చితంగా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా నేను వస్తాను. కానీ మీరు ప్రార్థన చేయట్లేదు. మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా మీ దుఃఖ దినాలని నేను సంతోషపరుస్తాను. అది ఏ వ్యాధే గాని, ఏ అనారోగ్యమే గాని, అది ఎలాంటి సమస్య అయినా సరే మీరు ప్రార్థన చేయండి, మళ్ళా వస్తాను. ఖచ్చితంగా మీ కుటుంబము సంతోషంగా లేదా? మీ కుటుంబం బాధలో ఉందా? మీ కుటుంబం అప్పుల బాధలో ఉందా? మీ కుటుంబంలో అనేకమైనటువంటి అన్ని మీ కుటుంబంలో చేర్చి వేదన, బాధ, ఇబ్బందులన్నీ విడిపోయి నువ్వు దుఃఖపడుతున్నావేమో, నా దేవుడు చెప్తున్నాడు, ఆ దిక్క దినములన్నీ పోతాయంట. నా దేవుడు ఈ రోజు నీకు సంతోషం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? అసలు గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి దేవుని వాక్యము, చదవండి దేవుని వాక్యం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. లోకము సంతోషిస్తుంది. అక్కడ ఆగు నాన్న. మీరు దుఃఖపడతారు గాని ఆ దుఃఖాన్ని లోకం చూసి ఎంతో ఎంతో సంతోషపడతారు. లోకం ఏమంటారు తెలుసా? అయ్యో దేవుని మందిరానికి పోయారు కానీ ఇంట్లో ఏం జరగలేదు, దేవుని మందిరానికి వెళ్ళారు కానీ ఇంకా అనారోగ్యం విడుదల కాలేదు, దేవుని మందిరానికి వెళ్ళారు కానీ ఇంకా అప్పుల బాధలు, దేవుని మందిరానికి వెళ్ళారు కానీ ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఇవన్నీ అనుకునేది లోకములో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ విధంగా అనుకుంటారని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ రిపీట్ చేయండి అన్న మాట. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. ఆ లోకము సంతోషిస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేది ఆ ఏడుపును లోకము చూసి సంతోషపడుతుంది. అబ్బో దేవుని దగ్గరికి వెళ్తుంది కానీ ఏం జరగట్లేదు. చూడు, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు కన్నీరు బాధే. ఏంటిది? ఎప్పుడు సంతోషంగా దేవుని మందిరానికి వెళ్తుంది కానీ ఎప్పుడు కన్నీటి ప్రార్థనే, ఎప్పుడు కన్నీరే. ఇంట్లో ఏ రకంగా చూసినా కూడా ఇంట్లో సమాధానం లేదు. కుటుంబంలో ఎప్పుడు బాధలే, ఎప్పుడు
ఆ కుటుంబములో ఎప్పుడు కన్నీరు మున్నీరైపోతున్నారు. చూడమ్మా, తీరిక దొరికినప్పుడు ఆ ఇంటికి ఒక్కసారి వెళ్దామంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఏడిపే అవపడుతుంది. కానీ దేవుని సన్నిధికి వెళ్తుంది. ఏం లాభం అమ్మా అని వీళ్ళంతా ఎవరు అనుకుంటారంటే లోకములో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసారా, మిమ్మల్ని చూసి ఎంతో ఎంతో హీనమైన స్థితిలోనికి తీసుకొని వస్తారు. ఎవరు? లోకములో ఉన్నటువంటి. మళ్ళీ రిపీట్ చేయి. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? లోకము ఆ విధంగా అంటుందేం కానీ దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? మీరు దుఃఖిస్తున్నారు కానీ మీ దుఃఖము సంతోషం అవుతుందని దేవుడు చెప్తున్నాడు. మీరు వాళ్ళని పట్టించుకోకూడదు. వాళ్ళకు వేరే దేవుని సన్నిధికి వచ్చాం. వాళ్ళు ఎంత మనల్ని హెచ్చడి చేస్తే ఏం ఫాయిదా? వాళ్ళతో పెట్టుకోకూడదు. ఒకవేళ లోకానికి నీవు వేరే జీవిస్తున్నటువంటి నీవు లోక పద్ధతిలో లోక ఆచారములో ఆ విధంగా నువ్వు ప్రయాణమై వెళ్ళావనుకో, నువ్వు దుఃఖిస్తున్నటువంటి నీ దుఃఖము దేవుడు సంతోషం చెయ్యడు. అందుకనే నువ్వు దుఃఖము దేనికి చేస్తున్నావో తెలుసా? దేవా, నా అనారోగ్యం విడుదల కావాలయ్యా. దేవా, నన్ను చూసి లోకమంతా హెచ్చడి చేస్తున్నారయ్యా. నాకు కార్యం కావాలని ఆశపడుతున్నానయ్యా, ఆ కార్యం జరగట్లేదని ప్రభా లోకమంతా నన్ను హెచ్చడి చేస్తున్నారయ్యా అని నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావో తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలి. పక్క వాళ్ళకి చెప్తే ఏం రాదు, నీకు వచ్చే ఫాయిదేం లేదు. నువ్వు మాట్లాడి ఎంత కన్నీరు గార్చి పక్క వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వచ్చి నిన్ను ఏం తీర్చరు, నిన్నొచ్చి లేపరు. నా దేవుడు చెప్తున్నాడు, అదేదో నా పాదాలు పట్టుకొని కన్నీరు కరిస్తే ఆ మేలు నేను చెయ్యనా, ఆ బాధను నేను తొలగించనా? నా దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకనే లోకానికి వేరే జీవిస్తున్నటువంటి నీవు మన లోకంలో ఉన్నటువంటి వారికి నువ్వు ఎందుకు చెప్తావు నీ సమస్య? వాళ్ళ దగ్గరికి పోయి ఎందుకు దుఃఖిస్తావు? వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళని పట్టుకొని నువ్వు ఎంత కన్నీరు కారుస్తే ఉంది? ఆ కన్నీరు కార్చినంత మాత్రాన నీ అనారోగ్యం పోదు, నీ సమస్య తీరదు, సమాధానం రాదు. నీవు ఏది చేసినా కూడా నా దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర నువ్వు దుఃఖించు, నా దేవుడు నీకు సంతోషం కలుగుతుందని అంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీరు ఎక్కడికి వెళ్ళతో తలుపు వేసుకున్నావా? యేసయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నారా? నువ్వు దుఃఖిస్తూనే ఉండు. నీ దుఃఖ దినములన్నీ నా దేవుడు సంతోషం కలగజేస్తాను. నేను మొన్నటి దినాన నిజామాబాద్ పక్కల ఊరు 15 రోజులు అయిపోయింది, ఆహారం తినట్లేదు, మాటలు లేవు. వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేపించి, విశ్వాసంతో అయ్యా మీరు ప్రార్థన చేస్తే మా నాన్న కొన్ని మెతుకులు తింటాడేమో, మాకు ఆశయ్య మళ్ళీ బ్రతుకుతాడేమో, మమ్మల్ని చూస్తాడేమో, మేమెంతో బాధపడుతున్నామయ్యా అంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఆ దేవుని కృప చూడండి, ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో చూడండి. అది నిన్న దినాన నాకు ఫోన్ చేసి, అయ్యా మా నాన్న 15 రోజులకెళ్ళి ఆహారం లేదు, బెడ్లో పడిపోయాడు, ఇక మేము చనిపోతాడేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు కొంచెం ఆహారం తింటున్నాడు. అయ్యా చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇలాంటి ఎందుకు చెప్తున్నానంటే మీలో ఇంకా విశ్వాసం రావాలని. మీ కుటుంబం చెల్ల చెదరైపోతుందా? ఆ చెల్ల చెదరైపోతున్నటువంటి కుటుంబము సంతోషం కావటానికే. మరి వాళ్ళంతా విశ్వాసంతో
చేపించుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఆ కన్నీరంతా పోయి సంతోషం కలిగిందే. మరి మీ కుటుంబాలలో ఎందుకు కలుగుతాయి? అందరి కుటుంబాలలో కలుగుతూనే ఉన్నాయి. ఒకవేళ జరగనిదంటూ ఏదైనా ఉంటే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన పాదాల దగ్గర దుఃఖించు, ఏడువు. నువ్వు ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? దేవుని దగ్గర ఏడుస్తున్నావు. నువ్వు ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? ఈ దేవుని దగ్గర ఏడుస్తున్నావు. అమ్మ నాన్న దగ్గర ఏడిస్తే పో అంటారు, కానీ నా దేవుని దగ్గర ఏడిస్తే నువ్వెంత ఏడుస్తూనే ఉండవు. అంత మహిమ, అంత కృప, నీకు కావలసినటువంటి సంతోషాన్ని నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చూసావా, వాళ్ళు ఫోన్ చేసి ఎంతో సంతోషపడుతున్నారు. ఒకరు ఫోన్ చేశారు నిన్ననో మొన్ననో, అయ్యా మా భర్త యాక్సిడెంట్ అయ్యి బాధలో ఉన్నామయ్యా, డ్యూటీ దొరకక చాలా బాధపడుతున్నాడయ్యా అని ఓ సహోదరు ఫోన్ చేసి ప్రార్థన చేయ్యా, మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యం ఖచ్చితంగా జరుగుతుందయ్యా. మేము విశ్వసిస్తున్నాం. వాళ్ళు చెప్పే మాట మేము విశ్వసిస్తున్నాం. మీరు చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడయ్యా అంటే నేను ప్రార్థన చేశాను. ఈ రోజంట వాళ్ళ భర్త డ్యూటీకి పోయిండట. దేవునికి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, మీలో దుఃఖిస్తున్నప్పుడు దేవునికి పవిత్రంగా నేను ఉన్నానా? ఏదైనా నాలో కపటం ఏదైనా ఉందా? నా ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు అనే ఒక ప్రశ్న నువ్వు వేసుకుంటున్నావా? ఇన్ని సంవత్సరాలకెళ్ళి దేవుడి సన్నిధికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నాడు, చూడు, మీరు విశ్వాసముతో మీ హృదయంలో ఏది లేకుండా మనసు పూర్తిగా పవిత్రత కలిగి నువ్వు నాకు ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన వెంటనే జవాబు దేవుడు అనుగ్రహించును కాక. నా దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. లేచి గంతులు వేసే రోజులు ఖచ్చితంగా వస్తున్నాయి. దేవుడు చెప్పాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. మరి నేను విశ్వసించాలి. విశ్వసించకపోతే అయ్యా దేవుడు మాట్లాడాడు మరి జరగలేదు అంటే నువ్వు విశ్వసించాలి. విశ్వసిస్తే ఖచ్చితంగా నా దేవుడు గంతులు వేసేటట్టుగా నా దేవుడు చేస్తాడు. మొదటి జీవితాన్ని మళ్ళీ దేవుడు అనుగ్రహిస్తాడు. నీ దుఃఖాన్ని తీసేసి నీ సంతోషం ఇస్తున్నానని దేవుడే చెప్తున్నాడు. మరి మనం ప్రార్థనలో ఎక్కడెక్కడ ఏది తప్పిపోయామో దాన్ని మళ్ళీ తెచ్చుకొని, ప్రభా ఇదిగో నేను ఈ పొరపాటు చేశాను, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు, నా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో సంతోషం కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది చదవండి. కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నానని చెప్తున్నాడు. అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ శ్రమలలో నేను సంపూర్తి చేశాను, నా వంతు నా భాగాన్ని నేను చేశాను, కానీ మిగతా భాగాన్ని మీరు చెయ్యాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ పౌలు అక్కడ కొలిసిన సంఘానికి చెప్తున్నటువంటి మాట మళ్ళీ రిపీట్ చేయండి నాన్న, చక్కగా వినండి.
ఇప్పుడు ఇప్పుడు మీ కొరకు నేను మీ కొరకు నేను అనుభవించుచున్నా శ్రమలయందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూసావా అమ్మా, మీరు ఉన్నారు. సంఘం గురించి ఏమైనా మీరు ప్రార్థన చేస్తున్నారా? నా సంఘం ఎదగాలి ప్రభువా, నా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యాల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు అనారోగ్యాలు విడుదల కావాలయ్యా. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు ఇయ్యయ్యా. మేము ఒక చక్కని మందిరం కట్టుకోవాలని ఏ నాడైనా మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేను నా సంఘము నిమిత్తమై, సంఘము అనే శరీరము నిమిత్తమై నేను శ్రమ పడ్డాను, అయినా కూడా నేను సంతోషిస్తున్నాను. ఒక సంఘాన్ని కట్టాలంటే, ఒక ఆత్మను రక్షించాలంటే అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. ఏమయ్యో మా ఇంటికి వచ్చి నువ్వే సువార్త చెప్తున్నావా? లేలే వెళ్ళిపో. ఇంకోళ్ళు అంటారు మా ఇంటికే రావద్దు. ఇంకోళ్ళు అంటారు అయ్యా మా ఇంటికి రాండి అయ్యా. అనేకమైనటువంటి శ్రమలు యేసయ్య నా కొరకు పడినటువంటి ఆ శ్రమ, ఆ సంఘానికి ఇదిగో నా వంతు నేను శ్రమ పడుతున్నాను, మీ వంతు కూడా మీరు శ్రమ పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మీ కుటుంబాలలో సంతోషం కలుగుతుందని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ చేయరు సంఘాలలో. ఏం చేస్తారు సంఘాలలో? నేను మొన్నటి దినాన సంఘం గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక 2 వారాల క్రితం, 2 వారాలు 3 వారాల క్రితం అనుకో, ప్రార్థన చేస్తున్నాను. ఒక స్వరము నాకు వినపడుతుంది. ఇదిగో ఇక్కడికి వస్తున్నటువంటి ఒక ఆత్మ వేరే చర్చికి వెళ్తుందని దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఒక్కసారి సంఘం పట్ల ఒక సేవకునికి ఉన్న బాధ్యత ఏందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజులలో కొంతమంది అనేకులు వచ్చి అనేకమైనటువంటి ఆ చెప్పి సంఘాన్ని ఖరాబ్ చేస్తారు. అక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట, నా వంతు నేను నా శరీరములో శ్రమ పడ్డాను. ఎందుకంటే సంఘం కొరానికి నేను శ్రమ పడ్డా. ఎందుకు? నా ఉద్దేశం ఒకటే, ఇదిగో నా వంతు ఆయన రాజ్యములో కొంతమంది గుంపు జనముగా నేను సిద్ధపరచాలి ఆయన కోరుకున్నాను. నువ్వేం కోరుకుంటున్నావు? ఎవరో చెప్తే రాయ్యా మా సంఘానికంటే వెళ్తావు. ఎవరో వచ్చి ఇంటి ముందర కూర్చొని వచ్చి 4-5 ముచ్చట్లు చెప్తూ వింటావు. కానీ ఇలాంటివన్నీ నువ్వు మర్చిపోవాలని నా దేవుడు కోరుకుంటున్నాను. నేను యథార్థంగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే నువ్వెంత జాగ్రత్తలో ఉండాలి. ఈ స్వరము ఏమైపోయిందిలే, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను కదా, ఏమైపోయిందిలే అని నేను అనుకుంటున్నాను. అంటే జరుగుతూనే ఉంటాయి అనుకుంటున్నాను. నాకు ఈ 2 వారాలకి పోయిన వారానికి వెళ్ళాయి ఆ వార్త నా దగ్గరికి వచ్చేసి, చేతులు స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. బలము అక్కర్రాదు, రాజకీయము అక్కర్రాదు. దేవుని దగ్గర వింటున్నారా? ఏది కూడా అక్కర్రాదు. మీరు అనుకుంటున్నారు ఆయన సంఘం అనే శరీరం ఆయనది. నా దేవునిది సంఘం, మనది కాదు. ఆయన శరీరం అనే సంఘాన్ని కాపాడుకునేది ఆయన. ఎందుకో దేవుడు నన్ను, ఏ యోగ్యత లేని వాడిని దేవుడు తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టాడు మీ కొరానికి. దేవుని బిడ్డలారా,
అందుకనే ఒక బాధ్యత కలిగి సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు విశ్వాసిగా నువ్వు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? నమ్మకం అంటే నమ్మకం. ఆ నమ్మకం పద్ధతిలో నువ్వు వెళ్ళినప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది అనుకోవచ్చు, అయ్యా ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా వాళ్ళు పైకి ఎత్తున్నారంటే నా దేవుడు ఒక్కొక్క మెట్టుని కిందికి తీసుకొస్తాడు. అది మీకు తెలియదు. అనుభవిస్తున్నటువంటి మాకు తెలుసు చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడి సొమ్ము దోసుకున్న వాడి ఇల్లును కూడా అమ్ముకుంటాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అది ఎప్పుడో తెలుసా? సత్యము పండినప్పుడు. కొంతమంది తెలియక ఇప్పుడు ఒక అనారోగ్యం విడుదలవుతుంది, అయ్యా ఒక 10,000 తీసుకురా పో నీ అనారోగ్యం విడుదల అవుతుంది అంటే అది సత్యమేనంటావా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారట. దేవుని బిడ్డలారా, నా దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప ప్రతి ఒక్కరి మీద ఆయన కృపను విస్తరింపజేయాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే సంఘానికి శిరస్సుగా ఆయన, శరీరం అనే సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. శరీరం ఎవరిది? దేవునిదే. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన శరీరాన్ని కాపాడుకున్న బాధ్యత ఆయనది. అట్లీస్ట్ ఒకవేళ మర్చిపోతున్నారేమో, దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మాట్లాడినా కూడా, దేవుడు మాట్లాడినా కూడా ఆ ప్రకారంగా మేము చేస్తున్నామంటే అది నీ ఇష్టం. అది ఎవరి ఇష్టమో అది నీ ఇష్టం. చెప్పకపోవటమో నా తప్పు, చెప్పిన తర్వాత చేసేది నీ తప్పు. చేతులతో స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే దేవుని బిడ్డ, సంఘాన్ని చెడగొట్టడం కాదు, సంఘము గురించి నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అప్పుడే కుటుంబాలలో ఉన్నటువంటి ఆ శనీశ్వరుడే గాని, ఆ సాధారణుడే గాని, వింటున్నావా, ఆ అప్పుల బాధలే గాని, ఆ దుఃఖమే గాని అన్ని దేవుడు తీసుకెళ్తాడు. కుటుంబంలో సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి, ఒక కుటుంబంలో ఒక వాచ్మ్యాన్. ఏ మ్యాను? వాచ్మ్యాన్. కుటుంబంలో కాపలా, పెద్ద కుటుంబానికి కాపలు ఉంటారా? హైదరాబాద్ లో పోయి ఇంట్లో కాపలు ఉంటారు, అగో కాపలా. ఇంకోటి గవర్నమెంట్ ఆఫీసర్లలో కాపలా ఉంటారు, చప్రాష్. ఇట్లా వాచ్మెన్. ఇట్లా ఉన్నటువంటి అతడు దేవునికి నమ్మకంగా ఉండటం వలన అతన్ని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడట. స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా నువ్వు ఉంటే, అయ్యో జరగట్లేదు కదా, ఇంకా నేను పెద్దవాడిని కావట్లేదు కదా, నాకు డ్యూటీలు దొరకలే కదా, నేను డబ్బు సంపాదించట్లేదు కదా, నాకు పనులు దొరకలేదు, ఇది నీకు ఉండకూడదు. నువ్వు మొట్టమొదట దేవుని పెట్టుకో, తర్వాత దేవుడే అన్ని మనకు సమకూరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేదేంది మనం చెప్పుకుంటూనే వచ్చేచ్చు. లోకము నేను చూసి ప్రలాపిస్తుంది, వింటున్నావా? అయినా కూడా నీవు సంతోషంగా ఉంటావని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ప్రలాపించినంత మాత్రాన నువ్వు చెడిపో